హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను అమెజాన్ పంతులు మెత్తుకు వచ్చేసాను. నేనైతే అమెజాన్ నుంచి నా కిచెన్ కావాల్సిన కొన్ని థింగ్స్ అనేవి ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయో మీతో పాటు నేను కూడా చూస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఇట్లా ఓపెన్ చేద్దాం. చాలా సింపుల్ ఉంది. నేనైతే చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాను. డైలీ పీల్ చేయడం, కట్ చేయడం అండ్ జ్యూస్ చేయడం చాలా టఫ్ అనిపిస్తుంది. సో ఒకేసారి నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకుని ఇలా క్యూబ్స్లో స్టోర్ చేసుకుంటే డైలీ నేను హాట్ వాటర్తో జ్యూస్ అనేది తీసుకోవచ్చు కదా. సో అందుకోసం ప్రిపేర్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ప్రైజెస్ అన్ని నేను మెన్షన్ చేస్తాను అండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. బేకింగ్ మ్యాట్. సో ఇది మనం చపాతీ చేసుకోవడానికి, పూరీలు చేసుకోవడానికి ఇంకోటి తీసుకున్నాం. ఎలా ఉందో నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాను. దీన్ని యూజ్ చేసి మీకు నచ్చినట్టు ప్రొవైడ్ చేస్తాను. చపాతీ మేకర్ అయితే చాలా బాగుంది. చపాతీస్ కూడా మనం డిఫరెంట్ సైజెస్లో కూడా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. మీరు కూడా కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో మేమైతే చపాతీస్ చేసాము, చాలా బాగా వచ్చాయి. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా అయితే ఉంది. థర్డ్ ప్రోడక్ట్ వెజిటేబుల్ స్లైసర్. అయితే ఈ 2 థింగ్స్ అనేవి వచ్చాయి. ఎలా ఓపెన్ చేసి చూద్దాం. సో మనం దీన్ని యూజ్ చేసి ఆనియన్స్, క్యారెట్స్, పొటాటోస్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం స్లైస్ చేసుకోవచ్చు. సో ఇది వెజిటేబుల్ స్లైసర్ చేసుకోవాలి. ఫోర్త్ ప్రోడక్ట్ వెజిటబుల్ స్టీమర్. ఇది వెజిటబుల్ స్టీమ్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ స్టీమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. దీనికి 4 స్టాండ్స్ అయితే ఇచ్చారు. మనం ఈ బ్యాక్ సైడ్ మనకి స్టాండ్స్ పెట్టుకోవడానికి అయితే హోల్స్ అయితే ఉన్నాయి. ఫిక్స్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే బాగా యూజ్ చేస్తానని అనుకుంటున్నాను. ఇది మనకి ఎంత విడతలో ఓపెన్ అవుతుంది. సో మన వెజిటబుల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఎలా లిడ్ క్లోజ్ చేసుకొని ఆ వాటర్ బాయిల్ అవుతున్న బౌల్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకుంటే మనకి వెజిటబుల్స్ అన్ని బాగా స్టీమ్ అవుతాయి. సో ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీని రివ్యూస్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఈ స్టీమర్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మనకి 4 స్టాండ్స్ ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ 3 అండ్ ఫ్రంట్ సైడ్ ఒక స్టాండ్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో వాటర్ అనేది హీట్ చేసుకొని మనం ఈ స్టాండ్ని దాంట్లో పెట్టేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా బాయిల్ అయిపోతాయి. సో మనం వాటర్లో యాడ్ చేసుకుని కూడా బాయిల్ చేసుకుంటాం కదా, అలా చేస్తే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి వాటర్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్లో ఉండే న్యూట్రియంట్స్ అవి అనేది వాటర్లో డిజాల్వ్ అవ్వకుండా మనకైతే హెల్దీగానే తీసుకోవచ్చు ఫ్రూట్ని. సో మీకు కూడా నచ్చితే ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 235. సో నేనైతే ఆపిల్ని స్టీమ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.